ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లైవ్లో జాయిన్ అయిన మీకు అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ విధంగా మనం కలుసుకోవడానికి కృప చూపిస్తున్న గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ చేరివచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మరి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మాట ఒకసారి చూసుకుందామా. 103వ దావీదు కీర్తన 4వ వచనం చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు కూడా తీసుకోండి. 103వ దావీదు కీర్తన 4వ వచనంలోకి మనం వెళ్తే, అక్కడ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆయన ఉంచుచున్నాడని ఆయన ఆ కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు మనకంట కరుణను కటాక్షాన్ని కిరీటంగా ఇస్తూ ఉన్నాడంట. ఆ కరుణ కటాక్షం అంటే దేవుని యొక్క దయ. దేవుడు దయ ఉంటే చాలు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అది అరణ్యమైనా, ఎడారైనా, ఒకవేళ చెరసాలైనా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు కనుక దయ చూపిస్తే దేవుడు అంచెలంచెలుగా మనుషుల ప్రమేయం లేకుండానే దేవుడు గొప్ప కార్యాలు దాన్ని జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు దయ ఉంటే చాలు, ఆ వ్యక్తి అంచెలంచెలుగా వర్ధిల్లడం మనం చూస్తాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని దయ కోసం ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, 65వ కీర్తన 11వ వచనం కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు అని కీర్తనాకారుడే చెప్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, లేకపోతే దినాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు భారంగా గడుస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు ఇబ్బందిగా గడుస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు సంతోషంగా గడుస్తూ ఉన్నాయి. ఒకవేళ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కొండలు దాటుకొని వచ్చాం, ఎన్నో లోయలు దాటుకొని వచ్చాం, ఎన్నో యుద్ధాలు చేస్తూ ప్రతిరోజు కూడా ఇదే నాకు లాస్ట్ అనుకుంటాం. కానీ దేవుని మహాకృప ప్రతిరోజు కూడా ఒక క్రొత్త రోజును చూడడానికి, ఒక క్రొత్త దినాన్ని చూడడానికి దేవుడు మన కృప చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దానికి కారణం, మన తల మీద దేవుడు దయా కిరీటాన్ని ధరింపచేశాడు. ఎందుకు దానికి కారణం ఏంటి అంటే, మన తల మీద ఆయన కరుణా కటాక్షమనే కిరీటాన్ని ఉంచుచున్నాడంట, ప్రతిరోజు ఉంచుచున్నాడంట. అందువల్లే మనం ప్రతిరోజు చూడగలుగుతూ ఉన్నాం. ఎన్ని అనారోగ్యాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా, ఒకవేళ భక్తిని పాడు చేద్దామని ఎన్నిసార్లు సాతానుడు ప్రయత్నించినా మనం ఓడిపోకుండా గెలవగలుగుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, మన తల మీద దేవుడు దయా కిరీటాన్ని ఉంచి ఉన్నాడు అని లేఖనం తెలియచేస్తూ ఉంది. చూద్దామా ఒక్కసారి. యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, ఆయన అత్యంత కృపగలిగిన వాడై ఉన్నాడు, శాంతమూర్తి అయి ఉన్నాడు, ఆయన అందరికీ కూడా న్యాయం చేస్తాడని. చూడండి, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకోండి అని ఇశ్రాయేలు జనాంగంతో యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవా అత్యంత కరుణా వాత్సల్యత కలిగినవాడు, ఆయన శాంతమూర్తి. కాబట్టి మీకు చేయదలిచిన కీడు ఆయన చేయకుండా ఉండాలి అంటే మీ హృదయాలను చింపుకోండి, మీ వస్త్రాలను కాదు అని ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, మీ పాపం ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి, అప్పుడు ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు గనుక, ఆయన కటాక్షం చూపించే దేవుడు గనుక మన మీద దయ చూపిస్తాడు అని చాలా చక్కగా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు దయ పొందకుండా ఏ పాపం ఆపివేస్తుందో, దేవుడు దయ పొందకుండా ఏ సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటాం కదా, ఏ చిన్న పాపమో పెద్ద పాపమో అంటూ ఉంటాం కదా. పాపం అంటే చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే అని మనకు తెలుసు. అది ఏదైనా సరే, ఆటంకపరిచే ఏదైనా సరే, ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉంచుతాడంట, దయా కిరీటాన్ని ధరింపజేస్తాడు అంట. మరి అడుగుదామా, ప్రభా నా మీద నీ దయ చూపించు, నీ దయ ఉంటే నాకు చాలు అని అడిగితే తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము
3వ వచనం 4వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం తీయండి ఒక్కసారి. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు పోతీఫర్ ఇంటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు యోసేపు మీదంట పోతీఫర్కి కటాక్షం కలిగిందంట. 4వ వచనం చదువుతూ ఉన్నాను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఏమంటే బానిసగా అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా, అయిన వారికి దూరంగా ఉన్నప్పటికీ, బానిసత్వంలో ఒక పనోడుగా ఉన్నప్పటికీ ఆ ఇంటిలో ఏ ఇంటిలో అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ ఇంటి యజమానుడికి యోసేపు మీద కటాక్షం కలిగిందంట. దానికి కారణం ఏంటి అంటే దేవుడు కటాక్షాన్ని అతను పొందుకున్నాడు. అందుకనే మనుషుల కటాక్షాన్ని కూడా అతను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తి మీద కటాక్షం చూపిస్తే, దేవుడు ఒక వ్యక్తి మీద దయ చూపిస్తే తప్పకుండా మనుషులు కూడా మన మీద దయ చూపించేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే రాజు హృదయాలు నీటి కాలువల్లాగా ఉన్నాయి. ఎందుకంటే రాజులైనా మనుషులైనా ఎంత పెద్దోళ్ళైనా దేవుడు దయ చూపించమంటే వాళ్ళు దయ చూపించాలి. దేవుడు ఆ పని చేయమంటేనే వాళ్ళు చేయాలి కదా. మరి ఇక్కడ పోతీఫర్ చూడండి, ఇల్లంతా అప్పగించేశాడంట. ఎందుకంటే అతనికి యోసేపు మీద కటాక్షం కలిగింది. తర్వాత మళ్ళీ 39వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుతున్నాను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఏమండి, అక్కడి నుంచి పోతీఫర్ ఇంటిలో నుంచి అనవసరంగా వాళ్ళు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. మనకు అందరికీ తెలుసు. పోతీఫర్ భార్య పాపం చేయమంది, ప్రేరేపించింది, దాన్ని ఒప్పుకోలేదు. నేను దేవుడి దృష్టికి ఎలా నిర్దోషైపోతాను, ఈ పాపం చేయను అన్నాడు. నింద వేశారు, తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేస్తే అక్కడ చూడండి మంచి మాట, అతని మీద దేవుడు కనికరపడ్డాడంట. ఒక వ్యక్తి మీద దేవుడు కనికరపడితే, ఒక వ్యక్తి దేవుని కనికరాన్ని పొందుకుంటే ఆ చెరసాల నాయకుడు అన్నాడంట, ఇక్కడి నుంచి నువ్వే నాయకుడివి, నేను పేరుకు మాత్రమే నాయకుడిగా ఉంటాను, మిగతా ఖైదీలందరినీ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, వాళ్ళందరినీ నువ్వే చూడాలి, వాళ్ళందరినీ నీ చేతుల్లోనే పెడుతూ ఉన్నాను అంటే తెలియకుండానే నాయకుడైపోయాడు యోసేపు. ఎక్కడుంటే అక్కడ నాయకత్వ బాధ్యతలు దేవుని కనికరం ద్వారా, దేవుని కటాక్షం ద్వారా యోసేపు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనల్ని అధికారులుగా చేయాలి, అందరూ మన మాట వినాలి, లేకపోతే అందరికంటే హెచ్చుగా ఉన్నతంగా ఎదగాలి అంటే యోసేపులాగా దేవుని కటాక్షాన్ని పొందుకోవాలి. దేవుని కటాక్షాన్ని పొందుకోవాలంటే మనకు తెలుసు కదా, అతను పాపాన్ని ద్వేషించాడు, ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఆశపడ్డాడు. అందుకనే దేవుడు అతని మీద కనికరం చూపించాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పవిత్రుడు కనుక నేను కూడా పవిత్రంగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఈ లోకంలో నిందలొచ్చినా పర్వాలేదు, ఈ లోకంలో చెరసాలైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, శ్రమైనా పర్వాలేదు, వాటన్నిటి మధ్యలో పరిశుద్ధతను మాత్రం నేను పోగొట్టుకోకూడదన్న ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడంట కనికరపడ్డాడంట. తర్వాత చెరసాల నాయకుడంట మొత్తం అంతా కూడా ఆ యోసేపుకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఎదుగుదలను మనుషులు కానీ, ఆయన ఎదుగుదలను ఈ లోకంలో వచ్చే నిందలు కానీ ఏమీ ఆపలేకపోయిన దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే తప్పకుండా ఆ దేవుడు కటాక్షం ద్వారా దేవుడు దయను పొందుకుంటే చాలు, తప్పకుండా వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోతాడు అనే విషయం మనం యోసేపు ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు ఒక్కడే కాదండి, ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఎస్తేరును చూసే వాళ్ళందరికీ కూడా దయ పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా రకరకాల అలంకారాలు కోరుకున్నారు కానీ ఎస్తేరు ఏ అలంకారం కోరుకోలేదు. ఒక మాట చెప్పాలి అంటే ఎస్తేరు కూడా చెరసాలలో ఉన్నట్టే, రాజనగరంలో ఉంది కానీ తన తల్లిదండ్రులు లేనిది అనాథ కదా, మొర్దెకై పెంచుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి పెంచుకుంటున్న సమయంలో ఆ
తండ్రి లాంటి మొర్దెకైని వదిలి, తన కుటుంబాన్ని వదిలి ఆ చెరపట్టబడి రాజుగారి ఇంటిలోకి వెళ్ళిపోయింది. అందరూ రకరకాల అలంకారాలు అడిగారు. ఆ రాజుగారి దయ పొందాలని, రాజుగారి మెప్పు పొందాలని, రాజుగారికి దగ్గరగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎస్తేరు మాత్రం అవే ప్రయత్నాలు చేయలేదండి. ఒక హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారం కోరుకోలేదంట. కానీ ఎస్తేరును చూచిన వారందరికీ, కేవలం రాజుగారికే కాదు, హేగేకే కాదు, అక్కడున్న వారందరికీ కూడా ఎస్తేరును చూడగానే దయ పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయ అనేది దేవుడి నుంచి మాత్రమే కలుగుతుంది. మనుషులు మన మీద దయ చూపించాలన్నా మొదట దేవుడు మన మీద దయ చూపించాలి. ఏమండి, అందరి దయను పొందుకుందంట. అందరి దయను పొందుకుంది, రాజుగారి దయను పొందుకుంది. వెంటనే సింహాసనం మీద దేవుడు రాణిగా కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దయ చూపించేవాడు. ఒక అనాథని తీసుకెళ్ళి ఏమండి సింహాసనానికి రాణిగా చేశాడు. ఎంత అద్భుతమో కదా. ఒక వ్యక్తి దేవుడు దయను పొందుకుంటే చాలు. దేవుడు దయను పొందుకోవాలంటే ఏదో అసాధారణమైన పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నంతలో తృప్తిగా, ఉన్నంతలో ఉన్న మన పై వాళ్ళకి లోబడుతూ మనం ఉంటే తప్పకుండా దేవుడు హెచ్చించే గొప్ప దేవుడై ఉన్నాడు. చూద్దామా? అదే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొనను ముట్టెను అని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఎంత అద్భుతమో కదా. ఎవడ ప్రవేశించడానికి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా సరే రాణి అయిన ఎస్తేరు, నేను రాణిని అయిపోయాను, నాకంతా బాగానే ఉంది అని తనకున్న దాన్ని బట్టి తృప్తిగా, లేకపోతే నేను బాగానే ఉన్నాను కదా, నా జనులు ఎలా పోతే నాకెందుకు అనే ధోరణిలో లేదు. కానీ వెంటనే 3 రోజులు ఉపవాసం ప్రకటించింది. యూదా జనాంగం యొక్క రక్షణ కోసం కంకణం కట్టుకుంది. 3 రోజులు ఉపవాసం ప్రకటించి, ఉపవాసం తర్వాత రాజుగారి దగ్గరికి ప్రవేశించడానికి తనకు అనుమతి లేకున్నా సరే వెళ్ళిందంటే ధైర్యం చేసింది. ఒక మాటే అంది, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, నేను నశించినా నశిస్తాను, కానీ నా జనాంగం రక్షణ పొందాలి, నా జనాంగం ప్రభు దగ్గరికి రావాలి అన్న ఏకైక ఉద్దేశంతో, ఉద్దేశాలు మంచిగా ఉంటే దేవుడు తప్పకుండా తన దయను చూపిస్తాడు. తన ఉద్దేశం మంచిదైంది. అక్కడికి వెళ్ళింది. రాజుగారు చూశారంట. రాజుగారు చూడగానే, ఎస్తేరును చూడంగానే దయ పుట్టింది అంట. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్నా, ఒకవేళ కష్టాలు ఎలా ఉన్నా, ఇబ్బందులు ఎలా ఉన్నా, అది సరసాలైనా, అరణ్యమైనా, మరి ఇంకేదైనా సరే, ఎలాంటి పరిస్థితులలో కూడా దేవుడు దయ ఉంటే ఆ వ్యక్తి అన్నిటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళగలడు. అనారోగ్యాన్ని జయించగలడు, చెరసాలను జయించగలడు, ఒత్తిడిని జయించగలడు. ఈ రోజున ఎలాంటి భారాలు ఉన్నాయో ప్రతి భారాన్ని జయించుకుంటూ ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలడు అనే విషయం ఎస్తేరు ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, ఎస్తేరును చూడంగానే దయ పుట్టిందంట. ఒక్కటే అనుకుంది. ఏమనుకుందంటే, దయ పుట్టడానికి గల కారణం తన ఉద్దేశం మంచిది. తన ప్రార్థనతో రాజును సమీపించింది. ప్రార్థనలో ప్రభు దయను పొందుకుంది. ప్రభు దయను పొందుకున్న తర్వాత అప్పుడు మనుషుల్ని అడగడానికి వెళ్ళింది. చాలామంది మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. మనుషులు దయ చూపిస్తే చాలు, వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని రకరకాలుగా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. కానీ మనం చూడాల్సింది, మనం ఆశ్రయించాల్సింది మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నేను అనుకుంటాను. ఆమె మొదటగా ప్రార్థనలో ప్రభువును ఆశ్రయించింది, ప్రభుకు దగ్గరగా వచ్చింది, ప్రభు దయను పొందుకుంది. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. తను చేయాల్సిన పని ధైర్యంగా చేయడానికి ముందుకెళ్ళింది. దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఎస్తేరు ద్వారా తన జనాంగాన్ని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కరుణా కటాక్షములు కలిగినవాడు. కరుణా కటాక్షం అనే కిరీటాన్ని ఎస్తేరు తల మీద ఉంచాడు, యోసేపు తల మీద ఉంచాడు. అందుకనే వాళ్ళు ఎన్ని పోరాటాలైనా జయించుకుంటూ ముందుకు వెళ్ళారు. దేవుడు దయను పొందకుండా వాళ్ళ మనుషుల దయ కోసం వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా మనం చూద్దామా? ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో మనకు తెలుసు, యాషావు ఎలుగెత్తి ఏడ్చాడంట. తన సహోదరుడైన యాకోబును చూచి ఏడ్చాడంట. చంపేద్దామని వచ్చాడు, యాకోబును చంపేద్దామని వచ్చాడు. కానీ చంపకుండా
యాకోబును చూడంగానే అతనికి ఏం పుట్టింది అంటే దయ పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే యాకోబు యబ్బోకు రేవు దగ్గర తన పేరు చెప్పాడు, లేకపోతే ప్రభుతో పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు, తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు అతన్ని చూడంగానే చంపేద్దాము పగతో రగిలిపోతున్న యాషావు కూడా యాకోబును చూడంగానే వెంటనే అతను అంటాడు, ఎలుగెత్తి ఏడ్చాడంట, సహోదరుని పట్టుకున్నాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. చూడండి 33:4 చదువుతూ ఉన్నాం కదా. అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కూడా కన్నీరు విడిచిరి అని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఏమండి, దయ అనేది దేవుడి నుంచి మాత్రమే కలుగుద్ది. మనుషులు దయ చూపించాలన్నా దేవుడు దయ మొదట పొందుకుంటే అప్పుడు మనుషుల మీద దయ చూపిస్తారు. దేవుడు దయను పొందుకోవాలంటే ప్రార్థనలో ప్రభుకు దగ్గరగా ఉంటే. ఏమండి, యాకోబు ఆ దేవుడు దయను పొందుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, తీయండి ఒక్కసారి కీర్తనల గ్రంథం 73వ దావీదు కీర్తన 1వ వచనం చదువుతూ ఉన్నాం కదా. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే 73వ కీర్తనలో, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడని లేఖనం తెలియచేస్తుంది. ఏమంటే దేవుడు దయాళుడంట, కానీ ఎవరి మీద దయ చూపిస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ఎడల. ఏమంటే యాకోబు తన పేరు మోసగాడని ఒప్పుకున్నాడు. యబ్బోకు రేవు దగ్గర తన తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా, నేను అన్నయ్యను మోసం చేశాను, నాన్నను మోసం చేశాను, నా జీవితం అంతా మోసమే, నా పేరు ఇది నాయన, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలు ఎడల తన పేరు యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చినట్టుగా మనకు తెలుసు. ఇశ్రాయేలు ఎడల అంటే ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ ఎడల, ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారి ఎడల. అక్కడ చూస్తూ ఉన్నాం, శుద్ధ హృదయుల ఎడల ఎవరైతే తమ హృదయాలను శుద్ధిగా ఉంచుకుంటారో, పవిత్రంగా ఉంచుకుంటారో, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కుంటారో వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారని లేఖనం తెలియచేస్తూ ఉంది కదా. మరి దేవుని కనికరాన్ని పొందాలి అంటే అతిక్రమాలు దాచిపెట్టకుండా అతిక్రమాలు ఒప్పుకుంటే దేవుడు తన కనికరాన్ని మన మీద ఉంచుతాడు. ఈ రోజున ఏ చిన్న పాపమైనా మనకు అడ్డుగా ఉంటే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నీ కనికరం పొందకుండా, నీ దయ పొందకుండా ఇగో పలానా పాపం ఆపివేస్తుంది, అసూయ, ద్వేషం, లేకపోతే కపటము, వేషధారణ నీకు ఇష్టం లేనిది నాలో ఉంది నాయన, నన్ను క్షమించు, నన్ను కడుగు అని యాకోబులాగా మనం కూడా ఒప్పుకుంటే, మన హృదయాలను శుద్ధి చేసుకుంటే నిశ్చయముగా యెహోవా దయాళుడై ఉన్నాడని లేఖనం చెప్తుంది. ఆయన దయ చూపించే గొప్ప దేవుడు కదా. కాబట్టి మన హృదయాలను శుద్ధి చేసుకుందాం, మనల్ని మనం పవిత్రపరుచుకుందాం, అతిక్రమాలు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుందాం. ఈరోజున ఎంతమందికి దేవుని కనికరం కావాలి, ఎంతమందికి మనుషుల దయ కూడా కావాలి. ఈ రెండూ కావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి పాపము నుంచి విడిపించబడి పశ్చాత్తాపపడి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని అతిక్రమాలు విడిచిపెట్టి ప్రభుకు దగ్గరగా ఉండగలిగితే ఆటోమేటిక్గా అందరూ మన మీద దయ చూపిస్తారు. యోసేపు మీద చూపించినట్లుగా, ఎస్తేరు మీద దయ చూపించినట్లుగా దేవుడు దయ చూపిస్తాడు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, మన దేవుడు దయ చూపించే గొప్ప దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మంచి మాట మనం చూస్తాం. తీయండి, అందరూ తీసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అక్కడ ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆయన వచ్చి, ఆయన అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన వచ్చారంట. అక్కడ జనసమూహాన్ని చూచారంట. చూడంగానే ఆయన కనికరం వచ్చిందంట. నిజంగా దేవుడు మన మీద కనికరపడితే దేవుడికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. వాళ్ళు ఏమి అడిగినట్టుగా కనిపించలేదు. వాళ్ళు అలా చూశాడంట. వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యలలో ఉన్నారో, ఎలాంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారో ఒక్కసారి చూశాడంట. చూచి కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. దేవుని నుంచి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు పొందుకోవాలంటే తప్పకుండా దేవుని దయ మనకు కావాలి. ఒకవేళ దేవుని దయ మనకు కావాలి అనుకుంటే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పవిత్రంగా ఉండాలని
పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను శుద్ధిగా ఉన్నాను, కానీ నాకు ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు, ఎందుకు అద్భుతాలు జరగట్లేదు అని అనుకుంటూ వాపోతూ ఉంటాం. ఒకవేళ ఆశ్చర్యకార్యాలు జరగకపోయినా పర్వాలేదు, సూచక్రియలు జరగకపోయినా పర్వాలేదు, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. ఏమంటే యోసేపుకు చెరసాలను ఎదుర్కోవడానికి, పోతీఫరు భార్యను ఎదుర్కోవడానికి, శోధనను ఎదుర్కోవడానికి, ఏమండి ఎస్తేరుకు సహాయం చేసినట్టుగా, యోసేపుకు సహాయం చేసినట్టుగా దేవుడు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేసి చక్కగా నడిపిస్తాడు. ఎందుకు అంటే మన మీద ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం పేరే కరుణా కటాక్షములనే కిరీటం, దయా కిరీటాన్ని దేవుడు మన మీద ఉంచాడు. మరి దేవుడు దయను పొందుకుంటున్న మనం కూడా ఇతరులకు దయ చూపించే పొజిషన్లో దేవుడు మనల్ని ఉంచాడు. తీద్దామా ఒక్కసారి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం ఒకసారి తీయండి, అందరూ తీసుకోండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావు. ఎవరైతే దయ చూపిస్తారో వాళ్ళ మీద దేవుడు దయ చూపిస్తాడంట. ఇది ఇంకొక కోణం. శుద్ధ హృదయుల ఎడల, ఇశ్రాయేలు ఎడల దేవుడు దయ చూపిస్తాడు. ఇక రెండో విషయం ఏంటి అంటే, దయ చూపించే వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడంట. ఎవరైతే ఇతరులకు దయ చూపిస్తారో, ఇతరుల మీద కనికరం చూపిస్తారో వాళ్ళ మీద కూడా దేవుడు దయ చూపిస్తాడంట. ఆఖరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మనం చదవగలిగితే, మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు నేను చదువుతున్నాను. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికితే మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగా. కానీ దావీదుకు శత్రువుగా ఉన్న సౌలు రాజు దావీదుని దీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఒకానొక రోజు దావీదు చేతికి దేవుడు రాజైన సౌలును అప్పగిస్తే, యెహోవా చేత అభిషేకం పొందిన వారిని నేను చంపను అనుకొని, అసలు ఇతరులు తను ప్రేరేపిస్తూ ఉన్నా తిను చంపేస్తే నేను రాజునైపోతాను కదా అని, దేవుడు ఆల్రెడీ నాకు వాగ్దానం ఇచ్చాడు కదా అని తప్పు త్రోవలో అతను వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. కానీ వెంటనే అతను అంటాడు, అవన్నీ కూడా అక్కడే పెట్టాడు, దూరంగా పారిపోతాడు. ఈ విషయం సౌలుకు తెలిసి సౌలు అంటాడనమాట, నేను నీకు అపకారం చేసిన నీ ఉపకార బుద్ధిని నాకు చూపించావు, నేను చంపడానికి అవకాశం వచ్చినా సరే నన్ను చంపడం మానేసావు, నన్ను రక్షించావు, ఈరోజు నిజంగా ఉన్నాను అంటే నిజంగా నువ్వు నా మీద దయ చూపించావు అన్నట్టుగా రాజైన సౌలు దావీదుతో చెప్తూ ఉన్నాడు. దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిగా నీకు మేలు చేస్తాడు అని చెప్పాడు. నిజంగా దేవుడు ఆ మేలును గుర్తు చేసుకొని దయగల వారి ఎడల ఆయన దయ చూపించే గొప్ప దేవుడు అన్నాడు. దయ చూపించాడంట. వెంటనే దేవుడు కూడా దావీదు మీద దయ చూపించి దావీదును రాజుగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు. ఈ రోజున ఏ పరిస్థితులైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒకవేళ శత్రువులు మనకు దగ్గరగా వచ్చేసినా సరే ఇతరులను మనం క్షమించేవారంగా, ఇతరులను మనం ప్రేమించేవారంగా, ఇతరులను మనం మేలు చేసేవారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ విశ్వాసులు అలాంటి భక్తి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం అలా చేయగలిగితే తప్పకుండా దేవుడు మన మీద దయ చూపిస్తాడు. ఏమంటే యోసేపు చెరసాలలో ఉన్నవారు అందరి మీద దయ చూపించాడు. ఎస్తేరు తన చుట్టూ ఉన్నవారు అందరి మీద దయ చూపించింది, తన ప్రజల మీద దయ చూపించింది. ఏమంటే దావీదు తనను తరుముతూ ఉన్న, తనని ఇబ్బంది పెడుతూ ఉన్న శత్రువును కూడా క్షమించి ప్రేమించి ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలా మనం కూడా చేయగలిగితే తప్పకుండా దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. మన మీద కరుణ కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు ఉంచాడు, దయా కిరీటాన్ని ఉంచాడు. దేవుడు దయను పొందుకోవాలి అంటే పరిశుద్ధంగా ఉందాం,
ఏ పాపం అంటకుండా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో ప్రభుకు దగ్గరగా ఉందాం. మనకున్న పరిస్థితులు ఏమైనా సరే ప్రతి పరిస్థితిలో కూడా సణుక్కోకుండా, విసుక్కోకుండా, యోసేపులాగా, ఎస్తేరులాగా నిర్మలంగా, నిశ్చలంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనుషుల దయను పొందుదామన్న ప్రయత్నంలో దేవుడికి దూరంగా ఉండొద్దు, కానీ దేవుని దయను పొందుకొని ప్రార్థన ద్వారా ప్రభుకు దగ్గరగా ఉంటూ దేవుని దయను పొందుకొని తద్వారా మనుషుల దయను కూడా మనం పొందుకుంటామన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. దేవుడు దయ చూపించేవాడు. దేవుడు ఒక వ్యక్తి మీద దయ చూపిస్తే ఆ వ్యక్తిని అంచెలంచెలుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అంచెలంచెలుగా దేవుడు దీవించి సింహాసనం ఎక్కిస్తాడన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేద్దామా? దేవా, నీ దయ ఉంటే నాకు చాలు, నీ కృప ఉంటే నాకు చాలు, నీ దయ కోసం నేను కనిపెడుతూ ఉన్నాను. తగిన కాలమున ఆహారం ఇస్తావని జీవరాశులన్నీ ఎలా కనిపెడుతున్నాయో నేను కూడా నీ కోసం కనిపెడుతూ ఉన్నానయ్యా. నీ దయ నా మీద ఉంచు. ఈ రోజంతటి కొరకు నీ దయ నాకు కావాలి. నా జీవిత కాలం అంతా నీ దయ నాకు కావాలి. నీ దయ పొందేలాగా నేను అతిక్రమాలు ఒప్పుకుంటాను, పాపాన్ని ఒప్పుకుంటాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. అత్యంత కృపా వాత్సల్యం కలిగిన దేవుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడివై మాకు దొరికినందుకు వందనాలు. మా పట్ల ప్రతిరోజు వాత్సల్యత చూపిస్తూ ఉన్నావు, కరుణ చూపిస్తూ ఉన్నావు, దయ చూపిస్తూ ఉన్నావు నాయన. దయా కిరీటాన్ని ధరింపచేస్తూ ఉన్నావు నాయన. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, సంవత్సరాలు, దినాలు నాయన. వాటన్నిటి మధ్యలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు నాయన. ఈరోజు కూడా నీ దయ కోసం మేము కనిపెడుతూ ఉన్నాం. నాయన, ఎన్ని సమస్యలు పొంచి ఉన్నాయో, ఎన్ని శోధనలు పొంచి ఉన్నాయో, ఎన్ని కష్టాలు పొంచి ఉన్నాయో వాటికి మేము బెదరటం లేదు, కానీ వాటికి మేము భయపడటం లేదు, కానీ నీ దయ కోసం కనిపెడుతూ ఉన్నాం. నీ చేతిలో నుంచి తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. దేవా, నీ కృప సహాయము మాకు దయచేయము. నీ దయ మా కుటుంబాల మీద ఉంచండి, నీ దయ మా బిడ్డల మీద ఉంచండి, నీ దయ మా సంఘాల మీద ఉంచండి నాన్న. నీ దయ ఉంటే మాకు చాలు. అద్భుతంగా, ఆశ్చర్యంగా మీరు లేవనెత్తే దేవుడు కనుక మీకు వందనాలు నాయన. యోసేపు విషయంలో, ఎస్తేరు విషయంలో, దావీదు విషయంలో ఎలాంటి కృప చూపించావో మా విషయంలో కూడా అలా కృప చూపిస్తావు కనుక మేము కూడా శుద్ధ హృదయం కలిగిన వారమే, పవిత్రమైన హృదయం కలిగిన వారమే నాయన. ప్రార్థనతో నీకు దగ్గరగా ఉంటూ ప్రతి విషయంలో నాయన నిందారహితంగా జీవించడానికి మాకందరికీ సహాయం చేయము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని, వారి కుటుంబాలను పేరు పేరుని దీవించము. లైవ్లో జాయిన్ అయిన వారిని, తర్వాత చూడబోతున్న వారిని కూడా మీరు దీవించి వారి పనులన్నింటిలో మీరు సహాయం చేయండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని యేసు నామంలో సఫలం చేయండి. అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే యేసు నామంలో ఒక్కొక్కరికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. నెమ్మది సమాధానంతో మీరు నింపి పంపించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ, చాలా సంతోషం. మరి మీకు అందరికీ కూడా మరొకసారి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా ఓపికగా ప్రతిరోజు ఆసక్తిగా వచ్చేస్తూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు. మీరు పొందిన మేలులు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, ఇతరులకు షేర్ చేయండి. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయడం ద్వారా మీరు కూడా అనేక మంది వాక్యం వినడానికి దోహదపడతారు. తద్వారా మాకు వచ్చిన ఆనందం మీకు కూడా వస్తుంది. రేపొద్దున పరలోకం వెళ్ళాక మన సహోదరులను మనం కూడా పరలోకంలో చూడగలం. కాబట్టి పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందండి. అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. దేవుని చిత్తమైతే రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.